నమస్తే అండి అందరికీ. మిరపలో మరొక అతి ముఖ్యమైన సమస్య ఈ ఎర్రనల్లి. ఇక్కడ రైతన్నలు చాలామంది తామర పురుగులు లేదా త్రిప్స్, అదే నల్ల తామర పురుగులను జనరల్గా నల్లి అంటూ ఉంటారు. నల్లి అనేది కింది ముడత కారణం. దీనిలో రెండు రకాలు ఉంటుంది, ఒకటి ఎర్ర నల్లి లేదంటే పసుపు రంగులో ఉండే నల్లి. అయితే ఆకులు పై ముడత వచ్చి కొంచెం కొనలు మాడిపోయినట్టుగా ఉంటే అది త్రిప్స్, తామర పురుగుల వల్ల వస్తుంది. ఈ మైట్స్ లేదా ఎర్రనల్లి రసం పీల్చడం వల్ల ఆకులు కిందికి ముడుచుకుంటాయి. ఈ ఎర్రనల్లి ముఖ్యంగా ముందు దశలో ముదురు ఆకులపైన రసం పీలుస్తుంది. ఇలా పీల్చినప్పుడు మనం కనుక స్ప్రేయింగ్ చేయకుంటే అది నెమ్మదిగా లేత ఆకులపైకి చేరి లేత ఆకులపైన కూడా రసం పీల్చడం జరుగుతుందన్నమాట. ఇట్లా రసం పీల్చడం వల్ల ఆకులు కొద్దిగా ముందుకు సాగి డొప్పలాగా బోర్లేసిన పడవ షేప్లో మనకు కనబడడం జరుగుతూ ఉంది. అయితే ఈ నల్లి మందులు స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దానిలో ముందుగా డోస్ అనేది ఎక్కువగా ఉండొద్దు. అదేవిధంగా బెట్ట వాతావరణం ఉన్నప్పుడు లేదంటే నేల బెట్టగా ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేయొద్దు. ఇలా చేస్తే కనుక ఆకులు కొద్దిగా ఎరుపెక్కే అవకాశం ఉంది. ఈ ఎర్రనల్లికి మార్కెట్లో ఉన్న బెస్ట్ మందులు కనుక మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే మొదటగా ఈ ప్రొపర్ గైడ్ టెక్నికల్, జనరల్గా వాడుక భాషలో ఓమైట్ అంటారు, ఇది ఒక పావు ఎకరానికి. అదేవిధంగా అబామెక్టింగ్ టెక్నికల్, ఇది 180 ml ఎకరానికి. అవాసిన్ అంటారు జనరల్గా. దాంతోపాటు ఈ మన మేడిన్ అంటారు, హెక్సిథయోజాక్స్ ఉంటుంది దీనిలో. ఇది కూడా ఒక 400 ml ఒక ఎకరానికి. దానితో పాటు ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నది సీజ్మైట్, ఇది 400 ml ఎకరానికి. దీనిలో ప్రొపర్గేటివ్ ప్లస్ హెక్సిథయోజాక్స్ రెండు రకాల కాంబినేషన్లు ఉంటాయి. దాంతోపాటు ఇంకొక బెస్ట్ మందు ఫెన్జాక్విన్ ప్లస్ బైఫెన్థ్రిన్ కాంబినేషన్లో గరుడ కంపెనీలో జోల్ట్ అని ఉంది. ఈ జోల్ట్ కూడా చాలా మంచి కాంబినేషన్ మందు. అయితే ఈ పైన చెప్పినటువంటి ఏ మందులు వాడినా కూడా మనకు వీటిలో స్ప్రెడ్డర్ లేదంటే వాడక భాషలో గమ్ అంటాము, ఈ స్ప్రెడ్డర్ కానీ గమ్ము కానీ యూజ్ చేసి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు రిజల్ట్ బాగుంటుంది. ఎందుకంటే మన నల్లి అనేది ఆకు కింది వైపుగా ఉంటుంది, ప్లస్ ఆకు అనేది డొప్పలాగా ఉంటుంది కాబట్టి కింది ముడుచుకుంటుంది కాబట్టి ఆ మందు అనేది 100% కింది దాకా పోలేదు. అట్లాంటి టైంలో స్ప్రెడ్డర్ యూజ్ చేస్తే కనుక మనకు రిజల్ట్స్ అనేవి బాగుంటాయి.